The Fantastic Cookery Show. Co-presented by Swastik Spices, Satya Mobiles and Home Appliances. Powered by Premier Cookware and Appliances. Special partner, Freedom Refined Sunflower Oil. Special partner, Nutella. ముందుగా వంటాస్టిక్ అండ్ సన్ జెమిని ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. అండ్ మై డియరెస్ట్ తమ్ముడు, హ్యాపీ రక్షాబంధన్ రా. Thank you అక్క, సేమ్ టు యూ. అండ్ నాకు ఈ షో వల్ల నిజంగా లైఫ్ లో ఒక తమ్ముడు అనేవాడు దొరికాడు. నాకు అందరినీ అన్న తమ్ముడు అని పిలవడం తెలుసు గానీ ఎప్పుడు వాళ్ళతో డైలీ అంటే ట్రావెల్ అవడం గానీ ఇలాంటివి నాకు తెలియదు. నాకు ఒక సొంత చెల్లి ఉంది, దాని తర్వాత దేవుడిచ్చిన తమ్ముళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళలో చాలా స్పెషల్ మాత్రం వీడు. లవ్ యూ రా తమ్ముడు. సో వంటాస్టిక్ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. మీరు కూడా హ్యాపీగా మీ సిబ్లింగ్స్ తో రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోండి. అండ్ చాలా మందికి సిబ్లింగ్స్ అమెరికాలో ఉన్న అబ్రాడ్ లో సెటిల్ అయ్యారు, మాతో లేరు అని బాధపడుతుంటారు కదా. ఇలా దేవుడిచ్చిన తమ్ముళ్ళు అక్కలో పక్కనే ఉంటారు కాబట్టి వాళ్ళతో అయినా డెఫినెట్ గా సెలబ్రేట్ చేసుకోండి. బద్దకించి ఇంట్లో ఉండకండి. కాబట్టి మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. నాకు ఒక చెల్లి ఉంది, కానీ దేవుడిచ్చిన అక్క అన్నట్టు. అక్క గురించి చెప్పాలంటే మీరు రోజు చూస్తూనే ఉన్నారు. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే కొంచెం చాలా మంచి మనిషి. మేము టామాన్ చేరలేకుండా బయటికి, కానీ మనస్తత్వం మంచిది అక్కది. ఎంత వరినా తిట్టినా లాస్ట్ కు చూసుకునేది అక్కే కాబట్టి లవ్ యూ అక్క. థ్యాంక్ యూ. యాక్చువల్లీ వీడిని నేను కాసేపు క్లాస్ పిక్తే వీడి ఇదంతా నా కోసం చెప్పిండు. ఆయన అన్న చెల్లెలు అక్క చెల్లెలు ఉన్నప్పుడు ఈ మినిమం ఫైట్ ఉంటది. అండ్ ఈ స్పెషల్ ఎపిసోడ్ లో నిజంగానే మేము ఇద్దరం కొట్టుకొని చచ్చేలా ఉన్నాం. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, బర్త్డే అన్నా న్యూ ఇయర్ అన్నా సెలబ్రేషన్స్ అన్నా. సో నాకు వీడు నన్ను పొగడాలని ఎక్స్పెక్టేషన్స్ తో కోపం వచ్చేస్తున్నట్టుంది. సో మా గొడవ సాల్వ్ అవ్వాలంటే ఈ రోజు మేము పండుగ స్పెషల్ అండ్ మా ఇద్దరి కోసం మా ఫేవరెట్ బాబాయిని ఈ రోజు మా షోకి పిలవడం జరిగింది. ఈయన యూట్యూబ్ నుండి తన కెరియర్ ని స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్ద పెద్ద ఫిలిమ్స్ లో పెద్ద పెద్ద స్టార్స్ కి ది మోస్ట్ వాంటెడ్ ఫాదర్ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్న మన అందరి ఫేవరెట్ సతీష్ గారు. నేను ఆయనని ప్రేమగా సతీష్ బాబాయ్ అని పిలుస్తా. రీసెంట్ టైమ్స్ లో మా సిరీస్ రంగుల కాగితం కి కూడా బాబాయ్ అందులో నాకు ఫాదర్ క్యారెక్టర్ గా ప్లే చేశారు. ఫాదర్ క్యారెక్టర్. లవ్ యూ బాబాయ్. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ వెల్కమ్ అవర్ ఫేవరెట్ సతీష్ గారు. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న నా కసి కళ్ళకు. నాకు నిజంగా సతీష్ బాబాయ్ అంటే చాలా 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 ఇష్టం. ఆ బాండింగ్ మా ఇద్దరికే తెలుసు. అండ్ నాకు ఫాదర్స్ డే రోజు కూడా రీసెంట్ టైమ్స్ అనుకోకుండా మేము ఫాదర్స్ డే రోజు విష్ చేసుకున్నాం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ స్పెషల్ డే కి మీరు రావడం. ఎలా ఉంది కెరియర్? చాలా బ్రహ్మాండంగా ఉందిరా. నువ్వు ఇంట్రోలో చెప్పావు కదా, షార్ట్ ఫిలిమ్స్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ యూట్యూబ్ లో ఉన్న టాప్ సెలబ్రిటీస్ మొత్తం అందరికి ఫాదర్ చేసి ఇంక్లూడింగ్ యూ. సిరీస్ లో మా ఫాదర్ క్యారెక్టర్స్ ఇప్పుడు మూవీస్ లో ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తూ కంటిన్యూగా యాజ్ ఎ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బిజీగా ఉండడం చాలా హ్యాపీ. ఎస్పెషల్లీ సన్ జెమిని ఫంటాస్టిక్ ప్రోగ్రామ్ కి ఈ స్పెషల్ షో కి నన్ను పిలవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మీకు ఇంకొక విషయం తెలుసా? అంటే మీరు వెబ్ సిరీస్ సొంతంగా చేశారు కాబట్టి మీకు ఫాదర్ గా చేసిండు. రీల్స్ చేస్తా కదా, నాకు కూడా దాంట్లో ఫాదర్ గా చేసిండు. అవునా? బాబాయ్ ఈజ్ ఎవ్రీవేర్ రా. బాబాయ్ ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. ఎందుకంటే బాబాయ్ చాలా డెడికేటెడ్ వర్క్ అంటే. సో ఈ రోజు రక్షాబంధన్ స్పెషల్. నన్ను పొగడం అంటే అక్కగా వాడు నన్ను పొగడలేదు బాబాయ్. వాడికి మనస్ఫూర్తిగా మాటలే రాలేదు బాబాయ్ నన్ను పొగడానికి. చెప్తాను రా. అంటే ఈ మగవాళ్ళందరికీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి మనసులో ఉంటది ఒక ఇది. ఎందుకంటే తినంటో నాకు తెలుసు కదా. సో నువ్వు అంటే చాలా అభిమానం. నేను రీసెంట్ గా చాలా ప్రోగ్రామ్స్ చూసాను మనవి, ఈ వంటల ప్రోగ్రామ్స్ చూసాను కదా. మీ బాండింగ్ చూసాను నేను. ఐ ఫెల్ట్ చాలా హ్యాపీ అనిపించింది. శ్రీకాంత్ కి మనసులో చాలా అభిమానం ఉంది అక్కగా. తెలుసు తెలుసు తెలుసు. మగవాళ్ళు ఏంటంటే అన్ఎక్స్ప్రెసివ్, అంటే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేరు. ఉంటది లోపల చాలా ప్రేమ ఉంటది. అక్కన్న, అమ్మన్న, భార్య అన్న, చెల్లెన్న, ఈ ప్రేమ ఉంటది కానీ ఎక్స్ప్రెస్ చేయలేరు. అలాంటి వాడే శ్రీకాంత్ కూడా. సో మరి పండగ స్పెషల్ ఓకే, మీరు ఎలాగో ఎక్స్ప్రెస్ చేయలేనని అంటున్నారు, కనీసం వంటన్నా చేసి పెడతారా? నేను తిని పెడతాను. అక్క నేను ఎక్స్ప్రెషన్ బయట చేయలేను కానీ వంట రూపంలో చూపెడతాను నీకు. అంటే మొత్తం ప్రేమ కలిపి మంచిగా తయారు చేసి పెడతాను ఫుడ్. మరి ఏం చేస్తున్నావు ఈ రోజు స్పెషల్ గా? మిక్స్డ్ వెజ్ పులావ్. ఓ మై గాడ్. రక్షాబంధన్ స్పెషల్ గా మన సన్ జెమినీలో ఈ రోజు వంటాస్టిక్ లో మనం మిక్స్డ్ వెజ్ పులావ్ వండుకుంటున్నాం. అది మన సతీష్ గారి ఆధ్వర్యంలో. లెట్స్ గో. సో లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ సెగ్మెంట్, డబుల్ ట్రబుల్. సో సన్ జెమినీ ప్రేక్షకులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. కొంచెం ఆయిల్ వేసుకుంటే బెటర్. ఆయిల్ వేనా? సో ఆయిల్ కూడా వేడెక్కింది. నెక్స్ట్ ఏంటి కాంతం? కాజు మేడం.
బగారాకు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, యాలకులు. అక్కడ కొంచెం అటు కొంచెం డిస్టెన్స్ ప్రాబ్లం నేను అవుతుంది. ఎంత పండగ అయితే మాత్రం కాంతం కూడా రోజు మేడం మేడం అని చక్క గుర్తు తెచ్చుకుంటుండు. సో నెక్స్ట్ సాంబార్ ఆనియన్స్, ఇవి సాంబార్ వేసుకునే ఉల్లిపాయలు. ఆనియన్స్ చిన్న ఆనియన్స్. ఓకే సారీ, నేను పెద్దగానే సాంబార్ వేసుకోవచ్చు కానీ ఇవి నోటికి మంచిగా ఉంటాయని నేను ఇవి తీసుకున్నాను. నేను సాంబార్ లో ఎక్కువ సార్లు చూసాను కాబట్టి ఆ పేరు పెట్టేస్తాను. అదే చిన్న ఆనియన్స్ అంటారు. ఇవి చాలా బాగుంటాయి, అంటే టేస్ట్ వైజ్ గా కూడా ఏమంటారు దాన్ని, ఘాటు ఎక్కువగా ఉంటది. ఏదో అంటారు కదా, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని. Acidity అలాంటి problem ఉన్నప్పుడు ఉల్లిపాయల అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, గరం మసాలా కొంచెం, ఇప్పుడు ఒక కప్పు పెరుగు, చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, బీన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాయి, సో క్యారెట్ వేసుకున్నాం, నెక్స్ట్ బీన్స్ బీన్స్, వేసుకున్నాం. తర్వాత ఆలు. సో మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ కాబట్టి అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. కాలీఫ్లవర్, పచ్చి బఠానీ, ఇదంతా మొత్తం కుక్కర్లో వేసుకొని మిగతా కొన్ని ఐటమ్స్ యాడ్ చేసుకోవాలి. అక్కని ఈవేళ రక్షాబంధనం రోజు కష్టపడకూడదు అనుకుంటున్నా శ్రీకాంత్. తమ్ముడు. దట్స్ ఆల్, తమ్ముడు. సో ఇవన్నీ మనం మళ్ళీ కుక్కర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మేము యాక్చువల్లీ ఏంటంటే వెజిటేబుల్స్ కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ కుక్కర్ లోకి తీసుకుంటున్నాం. ఎందుకంటే ఉడికితే ఒక టేస్ట్ ఉంటుంది, ఫ్రై చేసుకొని మళ్ళీ వాటిని కుక్కర్ లో ఉడకబెడితే టేస్ట్ ఇంకొకలాగా వస్తుంది. ఇది ఎలాగో చెప్పనా, బిర్యానీకి ఒక టేస్ట్ ఉంటుంది, దమ్ బిర్యానీకి ఒక టేస్ట్ ఉంటుంది, ఫ్రై పీస్ బిర్యానీకి ఒక టేస్ట్ ఉంటుంది. సో ఇది కూడా అలాంటిది అనమాట. సో కొద్దిగా ఇప్పుడు రైస్ ఇది వేసుకుంటాం ఒక కదా, హాఫ్ అన్ అవర్ నానబెట్టిన రైస్, బాస్మతి రైస్. నేను ఈ బాస్మతి రైస్ అనేది ఒక 4 కప్పులు తీసుకున్నా. 4 cups. వాటర్ అనేది డబల్ పోసుకోవాలి. 8 cups. 8 or 6 నానబెట్టినాం కాబట్టి 6 పోసుకో. ఓకే. వాటర్ ఆల్రెడీ పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం కుక్కర్లో కొన్ని ఐటమ్స్ వేసుకుందాం. పాలలో కుంకుమ పువ్వు వేసిన, ఏయ్, రిచ్. కొద్ది సాల్ట్ కూడా వేయనా, రైస్ వేసాం కదా, సాల్ట్ వేయండి. టేస్ట్ ఉండాలి కదా. ఓకే, కరెక్ట్ వేయండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం మేడం, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి మేడం. పెట్టేద్దామా? సో ఇది విజిల్స్ అయిపోయింది, ఒకసారి చూసుకుందామా ఎలా ఉందో. ఎప్పుడే కానీ కుక్కర్ చల్లారిన తర్వాత లాగి చూసుకొని ఓపెన్ చేయండి, ఫేస్ షేప్ మారిపోతుంది. వావ్, yummy. ఏంట్రా ఇంత మంచి కలర్ వచ్చింది? నేనేమని చెప్పిన ప్రేమ ఉంటది ఎట్లా చూపెడతా అని చెప్పి కరెక్ట్. మంచి వంటకం చేసి ప్రేమ అంతా చూపెడతాను. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ గా ఒక టచ్ ఉంటుంది, దాంట్లో కొంచెం Touch గీ అప్పా? లైట్ గా గీ వేసుకొని రోజ్ వాటర్, కొంచెం నిమ్మరసం వేసి కలుపుకోవాలి మేడం లాస్ట్ ఒక రౌండ్. సో కల్పన నేను మొత్తం కలిపైనా. సో సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటాం. పట్టిట్టు చెప్పా కదా బాబాయ్, వాడే వంట చేస్తా అంటాడుగా, నేను చెయ్యేసే వరకు పనులు అవ్వని. అది ఇదే లాస్ట్ అర్థమైందిలే బాబాయ్. అదే తమ్ముడు అంటే నీకున్న ప్రేమ, వాడికి అక్క ఉంటే ఉన్న ప్రేమ. అంటే నేను ఒక్కనే చేసినట్టు కాకుండా అక్క చేయి వాడికి ఇద్దరు కలిసి అంతే. అలా అని చెప్పి నా ఆస్తులు మాత్రం బాగా మడకు. చూడగానే అంతే ఇక. గుర్తుంది. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందా? అక్క మొత్తానికి మిక్స్డ్ వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయింది. వావ్ కాంతం, ఎంత టేస్టీగా ఉంది. మరి ఇంకా కుమ్మేద్దామా? సో మొత్తానికైతే మిక్స్డ్ వెజ్ పులావ్ రెడీగా ఉంది.
సో ఈ రోజు సతీష్ బాబాయ్ గెస్ట్ దేవో భవాలో ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. బాబాయ్, సో ఈ రోజు రాఖీ స్పెషల్ మీరు వంటాస్టిక్ కిచెన్ లో ఏం వండబోతున్నారు? రాఖీ స్పెషల్ గా ట్రెడిషనల్ స్వీట్స్ కాకుండా నాలాంటి యూత్ఫుల్ యా ఆఫ్ కోర్స్ బాబాయ్. ఓకే సారీ వద్దులే, నీలాంటి శ్రీకాంత్ లాంటి యూత్ఫుల్ ఎందుకు అలా చెప్పట్లేదు? అంటే నాన్న కదా, ప్లీజ్ అది సో బాబాయ్ పర్వాలేదు. సో మనం న్యూట్రిల్లా డిలైట్ అని చాలా ఫాస్టెస్ట్ వే, కుకింగ్ కూడా అక్కర్లేదు, చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా చాలా యమ్మీగా ఉంటుంది. సో లెట్ us స్టార్ట్. మా సతీష్ బాబాయ్ ఈ రోజు కిచెన్ కు వచ్చాడు. రావడమే కాకుండా మీకోసం ఒక ట్రెండీ డిష్ ని చేసి చూపిస్తానంటున్నారు. న్యూటెల్లా డిలైట్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకుందామా? స్టవ్ ఆన్ చేయక్కర్లేదమ్మా, దీనికి ఇదిగో స్టవ్ ప్లేస్ లో నేను ఇక ఇట్లా కిందికి అనుకోవాలి 3 కప్స్ పెట్టుకున్నాను. ఓకే, అలాగే న్యూట్రిల్లా డిలైట్ ని నేను అందులోంచి ఇందులోకి అన్లోడ్ చేసుకున్నాను. శ్రీకాంత్ కొంచెం హెల్ప్ చేయ బంగారం. కట్ చేయనా? ఓ ఇప్పుడు సో మనం ఈ కోన్ లోకి తీసేసుకొని చిన్నగా దీంట్లో హోల్డ్ నుంచి చేయమా, ఇలా పెద్దగా చేయాలా? వద్దు. న్యూటెల్లా డిలైట్ కోసం వాడుతున్నాం మన అందరి ఫేవరెట్ న్యూటెల్లా. మార్నింగ్ టేస్ట్ బెటర్ విత్ న్యూటెల్లా. ఇది మన రోజువారీ బ్రేక్ఫాస్ట్ కు మరింత రుచిగా, ఫ్యామిలీ అందరికి సంతోషంగా మారుస్తుంది. సో మీరు కూడా మంచిగా న్యూటెల్లాతో బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేయండి. సో చూసావు కదా, మూడిట్లోని న్యూట్రిల్లా వేసాను. తర్వాత కొన్ని చాకో చిప్స్ బిస్కెట్స్ మూడిట్లోని, మళ్ళీ అగైన్ ఓ మళ్ళీ చాక్లెట్. Yes. ఓ మళ్ళీ మనం న్యూటెల్లా వేసుకుంటున్నాం. ఎస్ న్యూటెల్లా, చాకో చిప్స్, మళ్ళీ న్యూటెల్లా, అంటే లేయర్స్ గా. ఎస్ ఏదో చాలా టేస్టీగా ఉండబోతుంది అనిపిస్తుంది. అండ్ Again చిన్నపిల్లలు కూడా మళ్ళీ- ఫస్ట్ టైం వంట చేయాలనుకున్న వాళ్ళు ఈజీగా ట్రై చేయొచ్చు. అగైన్ మళ్ళీ చాకో చిప్స్. చాకో బిస్కెట్స్, ఓకే, విప్డ్ క్రీమ్ ఉంది ఫ్రిడ్జ్ లో, కొంచెం తీసుకురానా? ఓకే ఫ్రెండ్స్, రీసెంట్ గా మేము మా కిచెన్ ని అండ్ అలాగే మా ఇంటిని సత్య మొబైల్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ తో అప్గ్రేడ్ చేసాం. మా కిచెన్ లోకి కావాల్సిన ఫ్రిడ్జ్ ని అండ్ అలాగే మైక్రోవేవ్ ఓవెన్ ని సత్య మొబైల్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ నుండి తెచ్చుకోవడం జరిగింది. మీరు కూడా మీ ఇంటిని అండ్ అలాగే మీ కిచెన్ ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే త్వరగా మీరు సత్య మొబైల్స్ అండ్ హోమ్ అప్లయన్సెస్ కి వెళ్లి వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్స్ ని పొంది మంచి మంచి వస్తువులు ఇంటి కోసం కొనేసేయండి. సో ఇదిగోండి బాబాయ్, మీకోసం విప్డ్ క్రీమ్ కూడా తీసుకొచ్చేసాను. యా సారీ, విప్డ్ క్రీమ్ ని కూడా మనం ఇప్పుడు దీనిలో మనం గార్నిష్ చేసుకోవడానికి చాక్లెట్స్, ఫైనల్ గా చాకో చిప్స్ వేస్తున్నామా? ఎస్ చాకో చిప్స్, కాజు, ఇది ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత దీన్ని మనం తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఓ ఓకే, సో మొత్తానికైతే న్యూటెల్లా డిలైట్ రెడీ అయిపోయింది. కానీ ఈ డిలైట్ ప్రిపేర్ అవ్వాలి, కొద్ది గట్టిగా అవ్వాలి అని అంటే ఒక 2 hours ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా డిలైట్ కూడా రెడీ అయిపోతుంది. ఎస్, సో ఫ్రిడ్జ్ లో పెట్టేద్దాం. సో బాబాయ్, న్యూటెల్లా టిప్ ఆఫ్ ది డే ఏంటో తెలుసుకుందాం. మీరు మా కోసం ఈరోజు ఏం చిట్కా చెప్పబోతున్నారు? సో మీకు కిచెన్ లో కాక్రోచ్ ఇష్యూస్ అనేది ఉంటూ ఉంటుంది. లేటెస్ట్ హౌసెస్ అయితే కొంచెం తక్కువ, పాత హౌసెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. దీనికి మన ఇంట్లోనే మన కిచెన్ లో అవైలబిలిటీ ఉన్న లవంగం ఏదైతే ఉందో, మీరు లవంగాలని అక్కడక్కడ అంటే ఎక్కడైతే ఏ ప్లేసెస్ నుంచి కాక్రోచెస్ వస్తున్నాయి, దాని అవుట్ ఉన్నది అనేది అక్కడ మీరు ప్లేస్ చేయండి. విత్ ఇన్ వీక్ డేస్ మీ కిచెన్ లో కాక్రోచ్ అనేది పూర్తిగా రావడమే మానేస్తుంది. దిస్ ఇస్ ద టిప్ ఆఫ్ ద డే. ఓ వావ్, సో ఇది కాసేపు నేను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత మంచిగా హ్యాపీగా ఎమీ టైంలో కలుసుకుందాం. బాబాయ్, మీరు మా షోకి వచ్చినందుకు, మాతోటి రక్షాబంధన్ రోజు కలిసి సెలబ్రేట్ చేసుకున్నందుకు మా తరపు నుంచి అండ్ వంటాస్టిక్ షో తరపు నుంచి ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. నువ్వు కూడా థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. బాగుంటుంది. సో ఇక ఎమ్మీ టైం అంటే ఫుడ్ కుమ్మేయడమే అన్నమాట. ఆగండి. ఈవేళ దానికన్నా ముందు ఒక స్పెషల్ థింగ్. ఈవేళ రాఖీ కాబట్టి రెగ్యులర్ గా మీ షోస్ లో చూస్తున్నాను నేను. ఇందాక కూడా చెప్పాను కదా, దేవుడిచ్చిన తమ్ముడు. సో ఈవేళ స్పెషల్ డే రాఖీ కాబట్టి వాడికి రాఖీ కట్టు. ఏ వావ్ బాబాయ్, ఫస్ట్ బొట్టు పెట్టు. బొట్టు పెట్టాలా? ఇంత లక్కీ ఫెలోవిరా నువ్వు, ఇంత మంచి అక్క దొరికింది లైఫ్ లో.
ఎప్పుడు నిజంగా హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. హ్యాపీగా bless you. ఉండాలని, మంచి వైఫ్ రావాలని, బాగా సంపాదించుకోవాలని, ఎక్కడికో ఎదిగిపోవాలని Thank you, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ స్పెషల్లో నేను చేసిన స్వీట్ ని నువ్వు కూడా మీ అక్కకి తినిపించు. యమ్మీ, హ్యాపీ రక్షాబంధన్ అక్క. యమ్మీ. సూపర్ అసలు. అంతా బాగుంది. నా చిన్న కూతురు సహనాకి న్యూట్రల్ అంటే పిచ్చి. ఇంటికి వెళ్ళాక ఇది తయారు చేసి పెట్టాలి. బాబాయ్ కట్నం స్వీట్ లాస్ట్ కట్నమా? కట్నం కాంతంగా ఇవి ఎక్కడ నుండి? అది నీ హ్యాండ్ బ్యాగ్ లా కనిపించింది ఇంతసేపు. అంటే నావా? నీవి నావేందక్క మనయి. ఇక్కడ కూడా నా బ్యాగ్లోకి వెళ్ళి తీసినవారా? నా డబ్బులే నాకు ఇచ్చినావా? నీవి నావేందక్క మనయ్య అని చెప్తాను కదా. నీ ఆస్తి నాది, మళ్ళీ నా ఆస్తి చెప్తున్నా. నాది. అక్కకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా రక్షగా ఉంటాను అనే వచనం ఇవి చాలు. అర్థమైందా? డబ్బులు గిఫ్ట్లు ఇదంతా మ్యాటర్ కాదు. అక్క అక్క నేను నీకు రక్ష. నువ్వు ఎట్లాంటి పరిస్థితి ఉన్నా, నేను నీకు ఏ ఇబ్బంది ఉన్నా, నీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను నీకు తోడుగా ఉంటా. తమ్ముడుగా తమ్ముడుగా నీకు ఏ ఇబ్బంది ఉన్నా నాకు కాల్ చేయి. ఫస్ట్ నీకు నేను ఏ ఇబ్బంది ఉన్నా నాకు ఒక ఫోన్ కొట్టు, నేను నీ వచ్చి నీ ముందర వాళ్తా. ఫోన్ ఎత్తుతావు కదా? మెసేజ్ చేయకపోతే ఫోన్ చేయకపోతే మెసేజ్ చేస్తారా? ఏంట్రా ఇది? ఎవర్రా మీరంతా? తినే ముందు ఒకసారి న్యూటెల్లా డిలైట్ అండ్ అలాగే మిక్స్డ్ వెజ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో రికాప్ చూసేయండి. మిక్స్డ్ వెజిటబుల్ పులావ్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి జీడిపప్పు, లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాజికాయ, ఇలాచి, జీలకర్ర, చిన్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. టమాటో ముక్కలు, గరం మసాలా, కొద్దిగా పెరుగు, కట్ చేసిన క్యారెట్, కట్ చేసిన బీన్స్, బంగాళదుంపలు, కాలీఫ్లవర్, పచ్చి బఠానీ కూడా వేసి కుక్కర్ లోకి షిఫ్ట్ చేసుకొని నానబెట్టిన బియ్యం, పాలలో కలిపిన కుంకుమ పువ్వు కూడా వేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మిక్స్డ్ వెజిటబుల్ పులావ్ రెడీ. నటెల్లా డిలైట్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక సర్వింగ్ కప్ లోకి ఫస్ట్ నటెల్లాని స్ప్రెడ్ చేసుకొని చాకో బిస్కెట్స్ ని బాగా పౌడర్ చేసుకొని పైన వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మళ్ళీ కొద్దిగా నటెల్లా, మళ్ళీ కొద్దిగా చాక్లెట్ చిప్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్, చాకో చిప్, కాజు వేసి కొద్దిసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే నటెల్లా డిలైట్ రెడీ. రికాప్ చూసేసాం కదా. పండగ స్పెషల్ లో ఇంకా మంచిగా తినేద్దాం ఫుడ్. ఈ రోజు Lunch time. లంచ్ టైమ్, పండగ రోజు స్పెషల్స్ వండుకునే వరకు చాలా టైం కూడా అవుతుంది. ఇందా. నాకు మీరు నాకు మీరు ఏంటి అక్క? అక్క మీ అదే ఫస్ట్ టైం ఇది. దా. ఓకే ఎంజాయ్ పండుగ. పండుగ కదా. అంటే పండుగ. ఎప్పుడు నా ప్లేట్ లో నేనే పెట్టేసుకొని తింటూ ఉంటాను. చిన్నగా ఈ రోజు రాఖీ పండుగని ఆ స్పెషల్. ఎమోషన్స్ బయటకు వచ్చినాయి. శ్రీకాంత్ బాబాయ్ అదుర్స్. సూపర్ రా. ఆ పాట వస్తుంది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఉయ్యాల వారి విందు మా ఇంట్లో మిక్స్డ్ వెజిటేబుల్ అందు. నిజంగా అదిరిపోయింది నాకు కూడా ఫస్ట్. అసలు బేసిక్ గా మిక్స్డ్ దాంట్లోకి కర్రీయో ఏదో ఒకటి ఉండాలి. ఏం లేకుండా డైరెక్ట్ గా తినగలుగుతున్నాం నిజంగా. సో బాబాయ్ మీరు చేసిన స్వీట్ కూడా హైలైట్ ఉంది. అంటే ఎమోషనల్ లో మర్చిపోయాం కానీ స్వీట్ సూపర్. యాక్చువల్లీ అదిరిపోయింది. థ్యాంక్ యూ. బాబాయ్ మీకు ఎలా అనిపించింది వంటాస్టిక్ కి రావడం, షోలో పార్టిసిపేట్ చేయడం? సో హ్యాపీ. థ్యాంక్ యూ సన్ జెమినీ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ వంటాస్టిక్ వండర్ఫుల్ వండర్ ప్రోగ్రామ్. ఎస్పెషల్లీ మా అమ్మాయితో మళ్ళీ అగైన్ బాబు శ్రీకాంత్ తో చేయడం, ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. అండ్ తమ్ముడు నీకు కూడా హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ అక్క. సేమ్ టు యూ. ప్రపంచంలో ఉన్న బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ వంటాస్టిక్ ఓన్లీ ఆన్ సన్ జెమినీ. టాడా, బాయ్.